హలో పిల్లలు, మీరు కోతి మరియు మొసలి కథ విన్నారా? రండి, ఈరోజు మనం వినబోయే కథ మొసలి నుండి కోతి ఎలా తప్పించుకుంది. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద నది పారుతూ ఉండేది. ఆ నదిలో ఒక మొసలి ఉండేది. పాపం దానికి వయస్సైపోవడం వల్ల అస్సలు ఓపిక ఉండేది కాదు. వేటాడి చేపలు పట్టుకుందామంటే చేతకాక ఆకలితో అల్లాడిపోతూ ఉండేది. ఒకరోజు అది బాగా నీరసించిపోయి నది ఒడ్డున ఒక చెట్టు కింద సేద తీరుతోంది. ఆ చెట్టు నిండా మంచి రంగులో ఉన్న నేరేడు పండ్లు ఉన్నాయి. ఆ చెట్టు కొమ్మమీద కూర్చుని ఒక కోతి దర్జాగా పండ్లు తింటోంది. మొసలి ఆ కోతిని చూసి, కోతిబావా, బాగా ఆకలిగా ఉంది, కాస్త పండ్లు పెడతావా అని అడిగింది. కోతి చాలా మంచిది. వెంటనే కొన్ని పండ్లు కోసి మొసలికిచ్చింది. అవి తిన్న మొసలికి ప్రాణం లేచొచ్చినట్లయింది. అబ్బా, ఎంత తియ్యగా ఉన్నాయో, నా ఆకలి తీర్చావు మిత్రమా అంది. అప్పట్నుంచి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. మొసలి రోజూ రావడం, కోతి పండ్లివ్వడం, ఇద్దరూ కబుర్లు చెప్పుకోవడం జరిగేది. అంతేకాదు, సరదాగా కోతి మొసలి వీపుమీద ఎక్కి నడి అంతా రౌండ్స్ వేసి వచ్చేది. అలా వాళ్ల స్నేహం చాలా బలపడింది. ఒకరోజు మొసలి, ఈరోజు ఈ పండ్లు మా ఆవిడకి తీసుకెళ్తాను అని కొన్ని పండ్లను ఇంటికి పట్టుకెళ్ళింది. నదికి అవతలివైపు ఉన్న మొసలి భార్య ఆ పండ్లు తిని ఫిదా అయిపోయింది. కాని ఆమె బుద్ధి వంకర బుద్ధి. ఆమె మొసలితో ఇలా అంది, ఏవండి, రోజూ ఇంత తియ్యటి పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో కదా. నాకు మాంసం రుచి చూసి చాలా రోజులైంది. నాకు ఈరోజే ఆ కోతి గుండె కావాలి అని అడిగింది. మొసలి షాకయ్యి, అదేంటి, వాడు నా ప్రాణస్నేహితుడు, వాడిన్నేం చంపలేను అంది. దాంతో ఆమె కోపంతో రగిలిపోతూ, నువ్వు ఆ కోతి గుండె తెస్తావా లేక నన్ను చావమంటావా అని బ్లాక్మెయిల్ చేసింది. పాపం మొసలి భార్య పోరు పడలేక సరేనంది. మొసలి ఏడుపు ముఖం పెట్టుకుని కోతి దగ్గరికి వెళ్లి ఒక అబద్ధం చెప్పింది. మిత్రమా, మా ఆవిడకి నువ్వు పంపిన పండ్లు చాలా నచ్చాయట, అందుకే నిన్నీరోజు లంచ్కి ఇంటికి పిలిచింది, రా వెళదాం అంది. కోతి సంబరపడిపోతూ మొసలి వీపుమీద ఎక్కి కూర్చుంది. నది మధ్యలోకి వెళ్తుండగా కోతి ఆశగా అడిగింది, మిత్రమా, ఇంతకీ వదిన నాకోసం ఏం వంటలు చేస్తోంది? నాకు అరటిపండ్లంటే ఇష్టం కదా అని. మొసలి కవర్ చేస్తూ, స్పెషల్గా బనానా బ్రెడ్, కుకీస్ చేస్తోందిలే అని చెప్పింది. అబ్బా, ఈరోజు పండగే అని కోతి నోరూరించుకుంది. కోతి అమాయకత్వాన్ని సంతోషాన్ని చూసి మొసలికి మనసులో గిల్టీగా అనిపించింది. పాపం వీడేమో విందుభోజనం అనుకుంటున్నాడు, అక్కడేమో నా భార్య వీడి గుండె కోసం వెయిటింగ్ అనుకుంది. ఇక ఉండబట్టలేక నిజం చెప్పేసింది. కోతిబావా, నన్ను క్షమించు, నిజానికి అక్కడ విందుభోజనం లేదు, నా భార్య నీ గుండె తినాలనుకుంటోంది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నా అంది. అది వినగానే కోతికి గుండె ఆగినంత పనైంది. కాని బయటపడకుండా చాలా తెలివిగా ఒక నాటకమాడింది. అయ్యో మిత్రమా, ఎంత పని చేశావు, ఈ విషయం ముందే చెప్తే బాగుండేది కదా అంది. మొసలి ఆశ్చర్యంగా, ఎందుకు అని అడిగింది. ఎందుకు, మేము కోతులం కదా, మా గుండెలు పాడవ్వకుండా చాలా జాగ్రత్తగా చెట్టు తొర్రలోనే దాచిపెడతాం. ఇప్పుడు నా గుండె నా దగ్గర లేదు, చెట్టుమీదే ఉండిపోయింది, అనవసరంగా ఖాళీ చేతులతో వెళుతున్నాన్చూడు అని నమ్మించింది. మొసలి, అయ్యో అవునా, మరిప్పుడెలా, వెనక్కి వెళ్ళి తెచ్చుకుందామా, లేకపోతే మా ఆవిడ నా గుండె తినేస్తుంది అంది. కోతి, అంతేకదా మరి, త్వరగా యూటర్న్ తీసుకో, వెళ్ళి తెచ్చేసుకుందాం అంది. మొసలి అమాయకంగా కోతిని మళ్లీ చెట్టు దగ్గరికి తెచ్చింది. ఒడ్డుకు రాగానే కోతి ఒక్క గెంతులో చెట్టుపైకి ఎగిరి కూంచుంది. కింద ఉన్న మొసలి, మిత్రమా, గుండె తీసుకుని త్వరగా రా, వెళదాం అంది. అప్పుడు కోతి గట్టిగా నవ్వి, ఓరి పిచ్చి మొసలి, ప్రాణమున్న ఏ జీవి అయినా గుండె తీసి పక్కన పెడుతుందా? నీ భార్య మాటలు నమ్మి స్నేహితుణ్ణే చంపాలనుకున్నావు కదా, నువ్వు నమ్మకద్రోహివి, నీకు ఇకపై పండ్లు లేవు, ఫ్రెండ్షిప్ లేదు, పో, ఇక్కడ్నుంచి పో అని గట్టిగా మొట్టికాయ వేసింది. మొసలి తన తెలివి తక్కువతనానికి బాధపడుతూ మంచి స్నేహితుణ్ణి, తీయటి పండ్లను రెండింటినీ పోగొట్టుకుని విచారంతో వెనక్కి వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ కథలోని నీతి, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా భయపడకూడదు.
కోతిలాగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఏ ఆపద నుంచైనా బయటపడొచ్చు. అలాగే నమ్మినవాళ్లను మోసం చేస్తే చివరికి మనమే నష్టపోతాం.